ఇప్పుడే నేను వస్తుంటే ఒక మన షూస్ అని ఒక కంపెనీ ఉంటుంది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఇదే మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు గురుకుల పాఠశాలలో చదువుకున్నాడు. బిహెచ్ఎల్లో డిప్యూటీ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ నాకు ఈ ఉద్యోగం వద్దు, నేను నా సొంత కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నా, ఒక పాపులర్ షూ మార్ట్ లాగా, ఒక బాటా షూస్ లాగా అని చెప్పి మన షూస్ అని ఒక కంపెనీ పెట్టుకున్నాడు. పెట్టుకొని నేను కూడా ఈ గురుకుల పాఠశాలను చదువుకున్నా కాబట్టి నేను కొన్ని షూస్ నేను కూడా సప్లై చేస్తాను అని చెప్పి ఆన్లైన్ పోర్టల్కి వెళ్తే ఆయన అప్లికేషన్ కూడా అలో చేయలేదు. ఎందుకు? ఇక్కడే తిరకాసు ఉంది. నా పిల్లంట స్టోరీ మళ్ళీ ఎందుకు అంటే అక్కడ ఎంట్రీ కావాలంటేనే 300 కోట్ల టర్నోవర్ చూపించాలి. 300 టర్నోవర్ ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక పూర్వ విద్యార్థి ఏడుకెళ్ళి పట్టుకొస్తాడు భయ్. చచ్చిపోయిన ఆవులను, చచ్చిపోయిన పశువులను, తాత ముత్తాతల నుండి వాళ్ళ శవాలను, వాటి శవాలను వాటన్నిటి కూడా తీసుకొచ్చి ఆ తోలు తీసి ఆ తోలును తంగేడు బెరడు ఉంటుందిగా, తంగేడు చెక్కలలో పెట్టి రాత్రింబవళ్ళు అహోరాత్రులు కష్టపడి వరంగల్ దేశాయపేట కానీ, కాశీబుగ్గ కానీ, రకరకాల ప్రాంతాల, అదేవిధంగా బోలక్పూర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి చెంగిచెర్ల దగ్గర నుంచి రామనాథపురం నుంచి వీటన్నిటి కూడా తీసుకుపోయి ఎవ్వడు మానవ మాత్రుడు చెయ్యలేని పని అందరూ అసహించుకుంటున్న ఆ పని చేసి పొట్ట నింపుకున్న సామాజిక వర్గాల నుంచి వచ్చిన ఒక్క విద్యార్థి గురుకుల పాఠశాల చదువుకొని బిహెచ్ఎల్లో ఉద్యోగం వచ్చి ఆ ఉద్యోగం వద్దు, నేను కూడా నా పూర్వీకుల్లాగా చేస్తా, కానీ ఇంకా బాగా చేస్తా, ఆ వివక్ష లేని పని చేస్తాను, ఒక ఇండస్ట్రీస్ పెట్టుకొని ఈయన ఎవరి దగ్గరికి పోయిండా అంటే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దగ్గరికి పోయిండు. అయ్యా లక్ష్మణ్ కుమార్ గారు ఎక్కడుంది ఆ ఫోటో? నువ్వే, మీరు కూడా సోషల్ వెల్ఫేర్ చదువుకున్నారు. నేను కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు మీరు జడ్పీ చైర్మన్, మీరు కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చదువుకున్నారు. మీలాగనే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన యువకుడు మన షూస్ అని ఒక ఇండస్ట్రీస్ పెట్టుకొని సార్ నాకు కూడా షూ ఇవ్వండి అని అంటే ఈయన రాసిండు. ఎవరు? లక్ష్మణ్ కుమార్ గారు. ఏం రాశారు? ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్, కన్సిడర్ అండ్ డూ ద నీడ్ఫుల్ అని చెప్పి రాసిండ్రు. మరి మీ కింద ఉండే డిపార్ట్మెంటు, మీరు ఏ సామాజిక వర్గాల నుంచి వచ్చిండ్రో, ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చొరవ వల్ల అయితే మీరు ఆ త్యాగం వల్ల అయితే మీరు ఈ స్థాయికి వచ్చిండ్రో, అదేవిధంగా ఒక విద్యార్థి ఒక ఇండస్ట్రీ పెట్టుకొని మీ దగ్గరికి, శ్రీధర్ బాబు దగ్గరికి చెప్పులు అరిగేలా తిరిగితే అతన్ని ఇలా మీరు ఎంట్రీ కూడా చేయనిస్తలేరు. మరి షూ టెండర్ ఎవరికి పోయింది? చింతామణి పార్శ్వనాథ్. మరి ఆయన రమేష్ జైన్ ఏమైనా చెప్పులు కుడతాడా? ఆయన ఏమైనా చర్మకారుడా? ఆయనకు లిడ్ క్యాప్లు ఎట్లు ఇచ్చిండు మీరు? ఆయన చర్మకారుడా? ఆయన ఎప్పుడైనా తోలు కోసిండా? మరి ఏ బేసిస్ మీద ఆయన అలో చేస్తలేరు మీరు? దీనికి ఆన్సర్ లేదు. ఇదంతా ఏంటంటే వీళ్ళకు డబ్బులు కావాలి, కుల్లా గన్నీ బ్యాగులలో మోసుకపోయి పెట్టాలి.